విశాఖ భూ కుంభకోణంలో 29 మంది మాత్రమే ట్యాంపరింగ్కు పాల్పడినట్టుగా ప్రకటించడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. జిల్లాలో జరిగిన మొత్తం భూ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన. అలాగే భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ మహాధర్నా తలపెట్టడం ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హక్కు అని అన్నారు. అయితే అదే రోజు అధికార పక్షం కూడా ఆందోళనకు దిగడం హాస్యాస్పదంగా ఉందంటున్న విష్ణుకుమార్ రాజుతో మా కరెస్పాండెంట్ శ్రీదేవి ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి విశాఖ జిల్లా భూ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ సిట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలో సభ్యుల పేర్లు కొన్ని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా భూ కుంభకోణంపై ఇప్పటికే పోరాటం చేస్తున్నటువంటి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ మీద అనేక నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే సిట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంది. దీని మీద మీ యొక్క అభిప్రాయం? గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ భూ కుంభకోణం పైన సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ద్వారా అయినా సరే ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ప్రజల్లో అభిప్రాయం ఉంది. కానీ ఈ సిట్టు ఓన్లీ 29 వ్యక్తులనే ఎక్కడైతే రికార్డ్స్ ట్యాంపరింగ్ అయినాయి దృష్టిలోకి వచ్చినాయే చేస్తామనంటే అది కరెక్ట్ కాదు. ఏదైతే జీవో నెంబర్ 304 ఇచ్చిందో, ల్యాండ్ పూలింగ్ జీవో ఇచ్చిందో, దాంట్లో అసైన్డ్ ల్యాండ్స్ కూడా కలిపి ఉన్నాయి. ఆ అసైన్డ్ ల్యాండ్స్ రైతులే వచ్చి ఇచ్చారా అంటే సుమారు ఈ రెండు కనుక కలిపితే ఈ ముదపాక ఇవన్నీ కూడా చూసుకుంటే సుమారు 1000 ఎకరము పైన వాళ్ళు రైతులు ఇచ్చినట్టు ఉంది. అంటే ఈ 1000 ఎకరాలు కలిగిన రైతులు వాళ్ళందరూ వచ్చి ఉడాకి ఇచ్చారంటే ఎంత హాస్యాస్పదమో ఒకసారి ఆలోచించండి. ఇదంతా పెద్ద కుట్ర, పెద్ద కుంభకోణం, కొన్ని వేల కోట్ల కుంభకోణం ఇది. ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైనుంచి కూడా అధికారులు అవనివ్వండి, లేకపోతే వాళ్ళు కూడా ఒక దృష్టికి దీని మీద పెట్టి ఉన్నారు. అనధికారికంగా కూడా నన్ను అడగటం జరుగుతుంది. సో నేను కూడా ఉన్న వాస్తవాలని చెప్పవలసిన పరిస్థితి ఉంది, చెప్తున్నాము కూడా. కాబట్టి ఇది టోటల్గా ముందు ఏదో ఒక దర్యాప్తు స్టార్ట్ అవ్వటం అనేది మంచిది అనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా ఒక్కసారి ప్రక్షాళన అనేది జరగాలి. ఈ ప్రాసెస్లో ఎవరికన్నా కొంత రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఇబ్బంది కలిగినా మనం ప్రజల్లో విశ్వాసము కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఇది పరిధి పెంచాలి, ఈ సిట్ పరిధి పెంచాలి, తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న విశాఖలో ఈ భారీ భూ కుంభకోణం మీద ఒక మహాధర్నా నిర్వహిస్తోంది. మరోవైపు టీడీపీ కూడా మహాసంకల్పం పేరుతో ఒక ఆందోళనకు దిగుతోంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ధర్నాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రతిపక్షం వారు చేస్తారు. అది ప్రతిపక్షానికి ఫుల్ రైట్ ఉంటుంది, దాంట్లో ఎవరు కాదంటానికి లేదు. కానీ నాకు విచిత్రంగా ఉంది, అధికార పక్షం వాళ్ళు సేమ్ డే ఏదో చేస్తున్నారనంటే అది అంత సమంజసం కాదు.